అసలకి మీరు ఈ మార్గంలోకి రావడానికి మూల కారణం ఏంటి? ఇట్లా ఎలా ప్రవేశించడం జరిగింది? జనరల్‌గా నా జీవితంలో 2 ఘట్టాలండి. ఒకటి నేను యోగాలోకి ప్రవేశించడం. 2 సన్యాసాశ్రమంలోకి ప్రవేశించడం. మొదట యోగ ప్రవేశం అనేది నేను ఇంటర్ చదువుతున్న సమయంలో నాకు మెడిసిన్ చదవాలనేది ఒక కోరికగా ఉండేదండి. ఎందుకంటే చిన్నప్పటి నుండి మా అమ్మగారికి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల నా ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండేది కాదు. సో, దాన్ని బట్టి మనం వైద్యాన్ని నేర్చుకోవాలి, తద్వారా సమాజానికి ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో మెడిసిన్ చదవాలనే దాంతో బైపీసీ తీసుకొని దానికోసం ఎక్కువగా తప్పించడం, ఇంటికి దూరంగా ఉండి హాస్టల్‌లో ఉండి చదువుకోవడం, వీటన్నిటి రీత్యా ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు ఎగ్జామ్స్ ఒత్తిడి, సో సరైన ఆహారం సరైన క్రమంలో తీసుకోకపోవడం లేదా మానసిక ఒత్తిడి వల్ల కావచ్చు, గులియన్ బ్యారీ సిండ్రోమ్ అని ఒక నెర్వస్ సంబంధించినటువంటి ఒక సమస్య వచ్చిందండి. దాని ద్వారా నా ఒక 1 ఇయర్ ఎడ్యుకేషన్ ఆగిపోయింది. సుమారు 6 మాసాల పాటు నేను బెడ్ రెస్ట్ వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు వైజాగ్‌లో ఒక న్యూరాలజిస్ట్ గారు ఆయన దగ్గర మేము ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాం. అనేక రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత ఇంకా శరీరంలో మార్పు కనిపించకపోయేటప్పటికి ఆయన సజెస్ట్ చేశారు. సో, యోగా అయితే బావుంటుంది. మీరు మెడిసిన్ వాడుతూ యోగాని సాధన చేయండి. యోగాలో ఉండేటువంటి ముఖ్యమైన ఈ ప్రాణాయామ సాధన లాంటి వల్ల మీ యొక్క నెర్వస్‌లో వచ్చినటువంటి ఈ యొక్క పరిస్థితి అనేది సరిదిద్దుకోబడి మీరు త్వరగా నడవగలిగేటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పడంతో ఆ విధంగా నేను ఈ యొక్క యోగా ప్రవేశం చేయడం జరిగిందండి. మా గురువుగారు లగుడ అప్పన్న గారు ద్వారా నా ఒక ప్రాథమిక యోగాభ్యాసం అనేది అక్కడ మొదలైంది. తద్వారా ఆ ఒక యోగ విద్య అనేది ఫర్దర్‌గా యోగాలో ఎంఎస్‌సి యోగా వరకు చదువుకునేదాకా ఈ ప్రయాణం సాగింది. అయితే మీరు పుట్టి పెరిగింది ఏ ప్రాంతం అండి? జనరల్‌గా నేను ఒడిస్సా రాష్ట్రంలో గజపతి జిల్లా రాణిపేట గ్రామంలో పుట్టానండి. అయితే మీరు అక్కడ పుట్టారు. ఇక్కడ వైజాగ్ ప్రాంతానికి వచ్చి చదువుకున్నారా? లేదండి, లేదు. నేను కాకినాడ అంటే జనరల్‌గా ప్రాథమిక విద్యాభ్యాసం అంతా కూడా స్కూల్ వరకు అండ్ ఇంటర్మీడియేట్ వరకు కూడా శ్రీకాకుళం ప్రాంతంలోనే జరిగింది. ఎందుకంటే మేము ఉండేటువంటి ఈ రాణిపేట గజపతి జిల్లా అనేది శ్రీకాకుళానికి బార్డర్‌లో ఉండడం వల్ల నా ఒక ప్రాథమిక చదువు అండ్ ఇంటర్మీడియేట్ వరకు కూడా అక్కడ శ్రీకాకుళం బార్డర్‌లోనే చదువుకున్నాను, పాతపట్నం. ఆ తర్వాత ఈ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఇంకా ఫర్దర్‌గా చదువుకోవాలనే ఉద్దేశంతో, ఎందుకంటే 1 ఇయర్ ఎడ్యుకేషన్ ఆగిపోయిన తర్వాత ఇంటర్ తర్వాత ఇంకా మళ్ళీ ఎంసెట్ ప్రయత్నం చేయకుండా, సో ఆ ఒక మెడిసిన్ కోసం ఒత్తిడి తీసుకోలేక ఇంక చక్కగా నార్మల్గా రెండోసారి మళ్ళీ ఎంసెట్ రాసి తర్వాత ఫార్మసీ చదవడానికి అని చెప్పేసి నేను ఇక్కడికి రావడం జరిగింది. సో మొదట జరిగినటువంటి ఈ యొక్క గ్యాప్, ఆ ఒత్తిడి ఇదంతా మళ్ళీ ఆరోగ్యాన్ని ఇబ్బంది పెడుతుందనే ఉద్దేశంతో ఇట్లా ఫార్మసీ సైడు రావడం జరిగింది. అట్లా ఫార్మసీ చదువుకోవడానికని కాకినాడ వచ్చానండి. అయితే యోగా ప్రాక్టీస్ మీరు ఎక్కడి నుంచి శ్రీకాకుళంలో ప్రాథమికంగా మొదలు పెట్టారన్నారు. ఆ తర్వాత ఎలా సాగింది? ముఖ్యంగా నేను ఈ యోగ జీవితంలోకి రావడానికైతే అంటే వ్యక్తిగతంగా నా ఆరోగ్య సమస్య రీత్యా నేర్చుకున్నా, దీన్ని నలుగురికి బోధించాలి అనేటువంటి ఆ భావన అయితే నా గురువుగారి ద్వారానే వచ్చిందండి. ఎందుకంటే నేను నడవలేని స్థితిలో గురువుగారి దగ్గరికి ఇట్లా నా తల్లిదండ్రుల చేతిలో ఎత్తుకొని గురువుగారు ముందు కూర్చోబెట్టారు. ఆయనకి నమస్కరించడానికి కూడా నా చేతుల్లో కానీ కాళ్ళలో కానీ ఎటువంటి కదలిక లేని సిచ్యువేషన్ అప్పుడు నేను యోగా దగ్గర వెళ్ళేటప్పుడు. సో అప్పుడు వాళ్ళు గురువుగారు, గురువమ్మ గారు ఇద్దరు కూడా వాళ్ళు చక్కగా నాకు వాళ్ళే ఒక బొమ్మను ఆడించినట్టుగా రకరకాల ఎక్సర్సైజ్లు చేయించుకుంటూ రకరకాల సాధనాల ద్వారా వితిన్ 3 monthsలో నేను నడవగలిగేటువంటి స్థితికి వాళ్ళు నన్ను తీసుకొచ్చారు. ఆ విధంగా నేను వాళ్ళ దగ్గరే కొంతకాలం ఉండి పూర్తి స్థాయి యోగాని నేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత నేను మరలా నా ఒక విద్యాభ్యాసం కొనసాగింపు కోసం నేను కాకినాడ వచ్చే ముందు గురువు గారిని అడిగాను, మీరు ఇన్నాళ్ళ పాటు సుమారు 6 మాసాల పాటు నాకు ఈ యొక్క యోగ శిక్షణ ఇచ్చి అసలు లేవలేని నడవలేని స్థితి నుండి నన్ను నడిచేటట్టుగా చేసి మరలా నేను చదువుకోవడానికి ఉపయోగపడే రీతిలో నా శరీరాన్ని తయారు చేశారు. మీకు గురుదక్షిణగా ఏమిమ్మంటారు చెప్తే నేను ఆ ఒక ఫీజు పే చేస్తాను అని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఒకే ఒక మాట అన్నారండి. ఆ ఇద్దరు గురువు గారు అండ్ గురువమ్మ గారు, యోగా చేయాలంటే యోగ్యత ఉండాలి, భగవంతుడి యొక్క అనుగ్రహం వల్లనే నువ్వు ఇందులోకి ప్రవేశించావు, మేము చేసింది ఏమీ లేదు. కాబట్టి సో మా ద్వారా అది నీకు నేర్పించేటువంటి పరిస్థితి భగవంతుడు కల్పించాడు తప్ప మేము చేసింది ఇక్కడ ఏమీ లేదు. కాబట్టి నువ్వు ఏదైనా మాకు గురుదక్షిణ ఇవ్వాలి అనుకుంటే అది కేవలం ఈ యోగ విద్యని ఎప్పటికీ విడిచిపెట్టనని మాకు మాట ఇవ్వు. 2, నువ్వు నేర్చుకున్నటువంటి ఈ యోగాన్ని వీలైతే నలుగురికి నేర్పిస్తానని మాట ఇవ్వు అన్నారు. సో ఆ విధంగా ఆ 2 పదాలు కూడా నా మనసులో చాలా బలంగా నాటుకుపోయాయండి.
ఇంత నిస్వార్థంగా నాకు ఈ విద్య నేర్పించి నా ద్వారా సమాజానికి ఉపయోగపడాలి, ఈ విద్య చేరాలని అడిగినటువంటి గురువుగారి యొక్క గురుదక్షిణని నేను తప్పనిసరిగా ఆయనకి నేను సమర్పించాలి అనుకున్నాను. అప్పటి నుండి పగటిపూట కాలేజీకి వెళ్ళి ఫార్మసీ అభ్యాసన చేస్తూ ఉదయం సాయంత్రం పూట ఆ లోకల్లో ఉండేటువంటి కొన్ని రకాలైనటువంటి లయన్స్ క్లబ్ ద్వారా, వాస్పి క్లబ్ ద్వారా, అట్లానే కొన్ని పాఠశాలకు వెళ్ళి పిల్లలకి యోగా నేర్పించడం, ఈ విధంగా ఉదయం సాయంత్రం యోగా చెప్పుకుంటూ ఇంకో పక్క ఫార్మసీ చదువుకోవడం అనేది జరిగింది. అయితే అక్కడి నుంచి యోగా ప్రాక్టీస్ చేస్తున్నారు, యోగా నేర్పిస్తున్నారు. సడన్గా సన్యాసం తీసుకోవాలని ఎందుకు అనిపించింది? సో ప్రతి విద్యకి ఒక పరిపూర్ణ స్థితి అనేది ఉంటుందండి. మనం ఎలా అయితే విద్యాభ్యాసంలో ఎల్కేజీ యూకేజీతో మొదలుపెట్టి పిహెచ్డి చేరుకోవాలని ఎలా అయితే విద్యార్థి ఆలోచన ఉంటుందో, ఈ యొక్క యోగ విద్యలో కూడా, ఆధ్యాత్మిక విద్యలో కూడా దీని యొక్క పరిణితి పొందాలి అంటే మన యొక్క భారతీయ సాంప్రదాయంలో పూర్తి ఆధ్యాత్మిక పరిణితిగా సన్యాసాశ్రమం అని చెప్తారండి. జన్మల యొక్క పరంపరలో కూడా సన్యాసాశ్రమానికి చేరామంటే అది చివరి జన్మగా కూడా శాస్త్రం చెప్తూ ఉంది. కాబట్టి ఎలా అయినా నేను నా యొక్క ఆధ్యాత్మిక స్థితిని పెంచుకోవాలి, ఈ యోగాని ఇంకా సమాజానికి దగ్గరగా తీసుకువెళ్ళడానికి నాకు ఒక మార్గం కావాలని అన్వేషిస్తూ ఉన్నాను. అదే సమయంలో నాకు చిన్నప్పుడే బలంగా నాటుకున్న ఒక ముఖ్యమైన సంఘటన ఏమంటే, మా అమ్మగారు నేను 7th క్లాస్ చదువుతున్న టైంలో ఆమె గుండె హార్ట్ సమస్యతో బాధపడుతూ ఉండేవారు. ఆమెకి పుట్టపర్తి సత్యసాయిబాబా దగ్గర ఆమెకి ఫ్రీగా సర్జరీ అయ్యిందండి. అప్పుడు మా ఒక ఆర్థిక పరిస్థితులకి ఆమెను మేము బతికించుకోలేమేమో అనే స్థితి నుండి ఆయన సమక్షంలో, ఆయన యొక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆమెకి ఈ యొక్క వైద్యం జరిగి ఆమె మరలా పూర్తిగా ఆరోగ్యవంతురాలుగా తయారయ్యారు. ఆ విధంగా మేము ప్రతి సంవత్సరం పుట్టపర్తి వెళ్ళడం మాకు అలవాటుగా మారింది. అట్లా బాబా గారు ఆయన ఉన్నప్పుడు మేము వెళ్తూ ఉండేవాళ్ళం. సో ఆయన దగ్గరగా చూసినప్పుడు నాకు అనిపించింది అనమాట, ఇంత గొప్ప ఆధ్యాత్మిక ఒక ఒక వ్యవస్థని మొదలుపెట్టినటువంటి బాబా గారు ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమం నాలాంటి ఎందరో మంది తల్లులకి ప్రాణం పోస్తున్నారు కదా ఈ వైద్య విధానాల ద్వారా ఇట్లా. సో అంటే కాషాయం వెనక ఇంత సాధించవచ్చా, ఇంత సేవ చేయవచ్చా ఒక కాషాయం ధరించిన వ్యక్తి అనే భావాలు నా ఒక స్కూల్ ఏజ్లోనే నా మనసులో పడ్డాయి. అప్పుడే నేను అనుకున్నాను, భగవంతుడు అవకాశం ఇస్తే నేను కూడా కాషాయాన్ని ధరించాలి, నా ద్వారా కూడా నలుగురికి మంచి చేసేటువంటి అవకాశం నాకు వస్తే బాగున్నాయేమో అనేటువంటి భావాలు ఆ చిన్నప్పుడు పుట్టపర్తి సత్యసాయిబాబా గారిని చూసి కలిగింది. మేబీ భగవంతుడు ఆ భావాలకే తరువాత నా ఒక డిగ్రీ తర్వాత దానికి ఒక బాట దొరికిందేమో అనుకుంటాను. సో ఆ విధంగా సన్యాసం తీసుకోవాలనేటువంటి చిన్నప్పుడు కలిగిన కోరిక తరువాత నా ఒక 28 ఏళ్ల వయసుకి అది బలపడి అది నన్ను అరుణాచలం వరకు తీసుకువెళ్ళింది. అంటే మీరు సన్యాసం తీసుకున్నది అరుణాచలంలోనా? అవునండి. అది ఎలా జరిగింది? జనరల్గా నేను చాలా కాలంగా అంటే యోగాభ్యాసానికైతే నాకు అప్పన్న గారి ద్వారా యోగ విద్య దొరికింది. బట్ ఈ యొక్క ఆధ్యాత్మిక విద్య నేర్పించేందుకు ఆధ్యాత్మిక గురువుని అన్వేషిస్తూ ఉన్నానండి. చాలా కాలం ఈ అన్వేషణ జరుగుతూ ఉంది. బట్ నాకు ఎక్కడ కూడా ఆ ఆధ్యాత్మిక చింతన, నా యొక్క మనస్థితి లయం చెందేటువంటి భావాలు ఏ ఒక్క గురువు దగ్గర నాకు అనిపించలేదు. ఈ ప్రయాణం సాగుతూ ఉండగా ఒకసారి నేను చాగంటి గారి యొక్క ప్రవచనం వింటూ ఉన్నాను. దక్షిణామూర్తి మహత్యం అని చెప్పి కాకినాడలోనే చాగంటి గారి యొక్క సమక్షంలో ఒక దక్షిణామూర్తి దేవాలయం అనేది ప్రతిష్ఠించబడింది. సో ఆ ప్రతిష్ఠ సందర్భంగా ఆయన చెప్పిన ఉపన్యాసం ఎప్పుడో 2009-10లో చెప్పిన ఆ ఒక ఉపన్యాసం అనేది, సో నేను చాలా కాలం తర్వాత నేను ఈ అన్వేషణ సాగుతున్న క్రమంలోనే ఒకసారి యూట్యూబ్లో విన్నాను అనమాట. అప్పుడు ఎందుకో ఆ ఉపన్యాసం అప్పటి వరకు నాకు దక్షిణామూర్తి అనే పేరు కానీ, దక్షిణామూర్తి అనేది ఒక దైవ స్వరూపం అని, అది సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క గురుస్వరూపం అని తెలియదు. అదంతా విన్న తర్వాత నిజంగా ఒక భగవంతుడే జ్ఞానాన్ని బోధించడానికి మొట్టమొదటిగా గురువుగా తనను తాను తీసుకొచ్చాడా? సో అట్లాంటి రూపం ఒకటి ఉందా? అది ఈశ్వర తత్వమై ఉన్నదా? సో అట్లాంటి భావాన్ని నేను ఎలా అయినా దాన్ని నేను పొందాలి, అటువంటి ఆ గురువుని నేను ఏ విధంగా అయినా ఆయన దర్శించుకోవాలనేటువంటి భావనతో ఆ గుడి ఎక్కడుందని వెతుకుతూ వెళ్ళాను. అది భగవత్ సంకల్పమే కావచ్చు. ఆ రోజు సోమవారం కావడం, ఆ గుడిలో ఎవరూ లేరు. సో నేను ఒక్కడిని అక్కడ కూర్చొని ఆయన ముందు ధ్యానం చేశాను. అప్పుడు ఎందుకో ఒక బలమైనటువంటి మానసిక స్థితి, నేను అరుణాచలంలో ఉన్నాను, నువ్వు అరుణాచలం రా, నీ యొక్క ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది, నువ్వు కోరుకుంటున్నటువంటి ఆధ్యాత్మిక స్థితికి నువ్వు వెళ్ళడానికి నీకు మార్గం దొరుకుతుంది అనే భావన మనసులో కదలడం మొదలైంది. సో ఇక అదే భావనతో ఇక అరుణాచలం వెళ్ళాలి, అది ఎక్కడుందో కూడా నాకు తెలియదు. సో దానికోసం మళ్ళీ అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ రకరకాల యూట్యూబ్లోను వీటిలో వెతుకుతుంటే అదే టైంలో మరళి చాగంటి గారు చెప్పినటువంటి అరుణాచల మహత్యం, రమణ మహర్షి మహత్యం కోసం వినడం జరిగింది. అప్పుడు నాకు అర్థమైంది, రమణ మహర్షి కూడా ఇదే అన్వేషణతో ఆయన
14వ ఏటనే తండ్రి అయినటువంటి ఆ పరమేశ్వరుని వెతుక్కుంటూ ఆయన వెళ్ళారని, అక్కడ ఆయన సిద్ధి పొందాడని తెలుసుకున్న తర్వాత ఈ దక్షిణ భారతదేశంలో యోగ సిద్ధికి, యోగులు నెలవైనటువంటి యోగ సాధనకి అత్యంత శక్తివంతమైనటువంటి క్షేత్రం అరుణాచలం అని తెలుసుకున్నాను. ఇక అరుణాచలానికి నా ప్రయాణం మొదలైంది. ఎవరికీ చెప్పలేదు, నా తల్లిదండ్రులకు కూడా చెప్పకుండానే నేను ఆ ప్రయాణం 2021 సెకండ్ వేవ్, కోవిడ్ సెకండ్ వేవ్ జరుగుతుంది. సో ఆ సమయంలో ఎలా వెళ్ళానో అక్కడికి ఆయనే తీసుకువెళ్ళారు. ఆ విధంగా అరుణాచలంలో మొట్టమొదటిసారి అడుగు పెట్టడం జరిగింది.